డయాబెటీస్లో చాలా రకాలు ఉంటాయి. మెయిన్గా మనం చూడాల్సింది 2 రకాల డయాబెటీస్ అనమాట. టైప్ 1 డయాబెటీస్ అని చెప్పి, టైప్ 2 డయాబెటీస్ అని చెప్పి. సో టైప్ 1 డయాబెటీస్కి ఇంకొక పేరు జువెనైల్ డయాబెటీస్ అనమాట. సో దీంట్లో కారణం డిఫరెంట్ ఉంటుంది. సో టైప్ 2 డయాబెటీస్ యూజువల్ పెద్దవాళ్ళు వస్తుంది. టైప్ 1 డయాబెటీస్ యూజువల్ చిన్నపిల్లల్లో వస్తుంది. బట్ ఇది హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ కాదు. సో కొంతమంది చిన్నపిల్లలు కూడా టైప్ 2 డయాబెటీస్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. బట్ 90% ఆఫ్ చిన్నపిల్లలు టైప్ 1 డయాబెటీస్ వస్తుంది. ఇక్కడ దానికి కారణం ఏమొస్తుందంటే టైప్ 1 డయాబెటీస్లో మన సెల్స్ ప్యాంక్రియాస్ అనేది గ్రంథి నుంచి మనకి ఇన్సులిన్ అనే హార్మోన్ ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. దాంట్లో ఏదైతే సెల్స్ ఇన్సులిన్ అనే హార్మోన్ సెక్రెట్ చేస్తుందో ఆ ఇన్సులిన్ సెల్స్ డ్యామేజ్ అవుతుంది అనమాట చిన్నపిల్లలు, కొంతమంది పిల్లల్లో జెనెటిక్ వల్ల. సో దాంట్లో ఇన్సులిన్ అనే హార్మోన్ ప్రొడ్యూస్ కాదు. సో దానివల్ల షుగర్ అనేది వస్తుంది అనమాట. సో దాంట్లో టాబ్లెట్స్ పని చెయ్యవు. సో వాళ్ళలో ఇన్సులినే వాడాల్సి వస్తుంది. దాంట్లో టాబ్లెట్స్ వాడడానికి వీలు లేదు. టాబ్లెట్స్ వాడినా కానీ వాళ్ళ ఉపయోగం ఉండదు. సో జువెనైల్ డయాబెటీస్ అనేది పిల్లల్లో వస్తుంది. సో వాళ్ళు ఇన్సులిన్ వాడుకోవాల్సి వస్తుంది అనమాట.